దేవుణ్ణితో మాట్లాడడానికి, నిన్ను దర్శించడానికి ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ఉంటావు? బహుశా 1 రోజు ఉన్నావో, 2 రోజులు ఉన్నావో, 3 లేదంటే 21 రోజో, లేదంటే 40 50 రోజులు ఉన్నావో నాకు తెలీదు. మొత్తానికి దేవుని ప్రేమ కావాలని, దేవుడు నాతో మాట్లాడాలని నువ్వు ఉపవాసం ఉండి దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాలని ప్రార్థన చేసుకున్నావు. నీ బ్రతుకు ప్రభు మార్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మార్చేసిన తరువాత ఒక వ్యక్తి మరలా పాపం చేస్తే ఏమవుతుందని వాక్యం సెలవిస్తుందంటే, నీతిమంతుడంట నీతిని విడిచి పాపం చేస్తే ఖచ్చితంగా అతనికి ఏమొస్తుందంట? తిరిగి మరలా మరణానికే పాత్రుడు అవుతాడంటండి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 27వ వచనం కూడా మనం చదువుదామా? 18-27వ వచనం, ఎస్కేల్ గ్రంథం. మరియు దుష్టుడు అతను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలా నీతిని జరిగించిన ఎడల, ప్రైజ్ ది లార్డ్, అంటే ఏం చేయాలి? ఇప్పుడు పశ్చాత్తాపడాలి, మారు మనసు మరలా పొందాలి. బాప్తిసం ఒక్కసారే కానీ మారు మనసు అనేది ప్రతి దినము కూడా పొందాలి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మము ఒక్కరోజే, మారు మనసు అనేది ప్రతిరోజు పొందాలి. ఒకరోజు పొందేసి ఆగిపోయేది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రీతిగా మనం చదువుకుంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటదంటండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటదంట.